రైతులకు ముందుగా ఎకరాకు ₹1,00,00,000 ఆదాయం చూపించాలని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్ర మంత్రిగా సహారా స్కామ్, దొంగ పాస్పోర్ట్ల కేసులకు సమాధానం చెప్పలేక పార్టీ పెట్టారని పొన్నాల ఎద్దేవా చేశారు. ఇక సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉద్ధరిస్తాడా అని మండిపడ్డారు. రైతు రాజ్యం తెస్తానంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. పంట రుణాలు కేవలం 30% రైతులకే పరిమితం చేశారన్నారు. 16 లక్షల రైతు బ్యాంకు ఖాతాలు ఎన్పీఏ అయ్యాయని పొన్నాల ఆరోపించారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి అక్కడ సభ పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ సంకుచిత రాజకీయ ప్రజల కోసం ఎప్పుడు ఏ రకంగా మాట్లాడితే లబ్ధి పొందుతుందో అని తెలిసి తన ఉనికిని కాపాడుకోవడానికి పొత్తులు ఎత్తులు స్ట్రాటజీ అంతే తప్ప ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ నిజంగా ఆలోచిస్తే వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మరి మెనీ అదర్ విద్యుత్ గురించి వచ్చింది, విద్యుత్ ప్లాంట్ల గురించి మాట్లాడదాం, హరితహారం గురించి మాట్లాడదాం, నీ ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం, ఈ ఐటీ గురించి మా గొప్ప చెప్పుకుంటున్నావే మాట్లాడదాం. రండి, 64 కంపెనీలు మూతపడ్డాయి. ప్రచార నిమిత్తం టీ హబ్బులను పెట్టి ఆడ రియల్ ఎస్టేట్ కోసం. ఇది నేననేది కాదు. ఆ టీ హబ్ లోకి వెళ్తే అక్కడ ఉన్న ఆంటర్ప్రెన్యూర్స్ చెప్పిన మాటలు చెప్పు. ఒక ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ